తర్వాత అనుకున్న ఆర్థిక సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభువా యేసు నామములో విడిపించమని వేడుకొనిచున్నాను నా తండ్రి నాయన. అయ్యా నీ తండ్రి బిడ్డ ఎక్కడైతే మోసపోయాడో అక్కడే తలెత్తుకునేవాడుగా చేయమని వేడుకొనిచున్నానయ్యా. ఎక్కడైతే తృణీకరింపబడ్డాడో అక్కడే తలగా ఉండడానికి సహాయం చేయమని వేడుకొనిచున్నానయ్యా. అయ్యా నా జడ్సన్ అబ్రహాం గారిని నువ్వు దాటిపోలేదు నా ప్రభువా. అయ్యా ఇది నా నీ కుటుంబాన్ని మీరు దాటిపోద్దు, బిడ్డలు దాటిపోవద్దు నాయన. నీకు వందనాలు అయ్యా నా తండ్రి. వారు తెలిసి తెలియక చేసిన తప్పిదాన్ని క్షమించమని వేడుకొనిచున్నానయ్యా. మోసపోకుడు దేవుడు వెక్కిరింపబడ్డ అంటున్నావు ప్రభువా. అయ్యా నీ బిడ్డలు ఒకవేళ మోసపోయారు నా ప్రభువా. అయ్యా నాయన వారిని వెక్కిరింతల పాలు చేయకుండా నా ప్రభువా. అయ్యా వారుకున్న రుణాలు యేసు నామంలో కొట్టివేయండి ప్రభా. అయ్యా ఈ దినాన్ని నిన్ను ఎరగని ప్రజలైతే ప్రభా అయ్యా మొండికేసి అప్పులు తీసేసి ఐపీలు పెట్టేసి ఎక్కడెక్కడికో ఊర్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు ప్రభా. అయ్యా నీ బిడ్డలైతే అలా చేయకుండా నా ప్రభా. అయ్యా ఎలాగైనా నా తండ్రి నా దేవుడికి నా ద్వారా అవమానం రాకూడదని ప్రభా. అయ్యా నాయన అప్పులు తీర్చాలని నా ప్రభా. నీ బిడ్డలు ఒక గట్టి పన్నులు నాయన అయ్యా నాయన తలంపులతో ఉంటుండగా ప్రభా వారికి కావలసిన ద్రవ్యాన్ని యేసు నామంలో సిద్ధపరచండి నాయన. వారు ఉన్న రుణాలు యేసు నామంలో కొట్టివేయండి ప్రభా. వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు యేసు నామంలో కొట్టివేయండి. అప్పుల బాధల నుంచి విడిపించండి ప్రభా. ఆర్థిక సమస్యల నుంచి నా ప్రభా యేసు నామంలో విడిపించమని వేడుకొనిచున్నాను నాయన.